ఓం నమో నారాయణాయ. మార్గశిర మాసంలోని భక్తి పరాకాష్ఠను చూపించే తిరుప్పావై పాసురాలలో ఇది ఒక అద్భుతమైన పాసురం. భగవంతుడు ఎలా స్పందిస్తాడో, తన పరాక్రమం కరుణా సౌందర్యాన్ని ఎలా ఒకేసారి వెల్లడిస్తాడో సింహం ఉపమానంతో ఆండాళ్ తల్లి మనకు బోధించిన ఆ దివ్య సందేశమే ఈ రోజు మనం చెప్పుకునే తిరుప్పావై 23వ పాసురం. ఇక ఈ పాసురాన్ని మనమందరము భక్తితో శ్రద్ధగా ఆలపిద్దాం. மாரிமலை முழுஞ்சில் மன்னிக்கு நந்துரங்கும் சீரிய சிங்கமறிவித்து தீவிழித்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேர்ந்ததறி மூரி நிமிரிந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடையா சீரிய சிங்கா சனத்திருந்து யாம் வந்தா காரியம் ஆரா இந்தருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఇక ఈ పాసురంలోనికి వెళ్తే ఈ పాసురంలో ఆండాళ్ తల్లి మనకు ఒక మహా దృశ్యాన్ని చూపిస్తుంది. పర్వత గుహలో సింహం తన సింహ శావకాలతో కలిసి నిశ్చింతగా విశ్రాంతి ఎలా తీసుకుంటుంది, అది మేల్కొన్న క్షణం దేహాన్ని చాపుతుంది, తల ఎత్తుతుంది, గంభీరంగా గర్జిస్తుంది, ఆ గర్జనతో అడవంతా కంపిస్తుంది. అలాగే మన నారాయణుడు కూడా లోకరక్షణ అనే తన కార్యంలో నిశ్చింతగా ఉన్నవాడే. కాని భక్తుల పిలుపు వచ్చిన వేళ ఆయన నిశ్శబ్దంగా ఉండడు. ఓ పువ్వు లాంటి వర్ణమున్నవాడా, ఓ కమలనేత్రుడా, నీ ఆలయంలోని మహిమతో వెలిగి సింహాసనం నుండి బయటకు రా ప్రభు. మేమడిగేది ధనమో కాదు, సంపదలు కాదు, నీ సేవ అనే భాగ్యాన్ని మాత్రమే నాయనా. మేము చేసిన వ్రతానికి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మా జీవితం ధన్యమయ్యేలా చేయి తండ్రి. అందుకే ఆండాళ్ తల్లి ఇంకా ఏమంటోంది, యాం వంద కార్యమారాయ్ నందరులేలో రెంబావాయ్. అంటే భక్తుల ప్రార్థనకు భగవంతుడి స్పందన తప్పదు. ఇదండి ఈ రోజు పాసురం. ఇక ఈ పాసురం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ కృప మీతో ఉండుగాక. రెంబావాయ్.